కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాది చలపతికి ధన సన్మానం. ఏలేశ్వరం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపత్తి గ్రామంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మెడబలిమి చలపతి సమావేశమై నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మెడబలిమి చలపతిని కొసిరెడ్డి గణేష్ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొసిరెడ్డి గణేష్ పేదల పక్షాన పోరాడే వ్యక్తి అని, ఎంతో మంది నిరుపేదలకు తాను ముందుండి మార్గం చూపే వ్యక్తి అని కొనియాడారు. పేద ప్రజలకు గూడు నిర్మించేందుకు ప్రభుత్వాలతో పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎంతో మందికి ఇల్లు నిర్మించిన వ్యక్తి అని అన్నారు. పేద ప్రజలకు ఏ అవసరం వచ్చినా రాష్ట్ర హైకోర్టులో నేనున్నానని భరోసా ఇచ్చారు. కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఏలేశ్వరంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలపై అనుకూలంగా తీర్పులు వచ్చాయంటే అది హైకోర్టు న్యాయవాది చలపతి కృషి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గొంప శివకుమార్, దండేటి కిషోర్ రెడ్డి, ఆనందపాల్, దాడిశెట్టి వీరబాబు, తండేటి నాగమణి, పాకలపాటి సోమరాజు, పలు ప్రజా సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తిరుమల శివ గారిని, రాము గారిని కూడా మా అన్నగారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. నుంచి మన వెంకట లక్ష్మి గారు, అలాగే అర్జున్ గారు వగేరాలు ఈ యొక్క కార్యక్రమానికి చేశారు. సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, అలాగే ఏలేశ్వరం గ్రామంలో నాకు పరిచయమైనటువంటి అక్కలు, అలాగే మీ అందరూ కూడా సామాజిక అభినందన తెలియజేస్తున్నారు. మిత్రులారా, ముందు దగ వెనుక దగ, ఇప్పుడు ఎడమల దగ దగ, మనవి ఒక బతికిలేనా, ఒక్కలవల్లి పొందుల్లో గొంతుల్లో సందుల్లో మనవి ఒక బతికిలేనా. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది. ఇక్కడ ఏలేశ్వర గ్రామంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలతో ఇక్కడ సామాన్య ప్రజానీకం పట్టం పెట్టాడుతున్నటువంటి పరిస్థితి.
అనేక సమస్యలతో కూడు నీడ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పేద ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలతోటి తలాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకున్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయడం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులో వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడే కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన ఏలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది. కుల మత ప్రాంతీయ విభేదం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినిమం నెసిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులంటే ఎట్లా మనం కట్టించుతారు. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉంటుంది. పాలకులు మారుతున్నప్పుడు వాళ్ళకేం పట్టాలి ఎవరు మైనింగ్ పేరుతోటి 100 ఎకరాలు కొండలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ వంటాడి గ్రామానికి సంబంధించి కూడా హైకోర్టులో కేసు ఉన్నారు. కేసు చేస్తే అవి ఇమ్మీడియట్గా ఆపాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే దాని మీద కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరూ కూడా లెటర్లు ఇచ్చున్నాం. ఈవెన్ టుడే వాళ్ళు చేయలేదు. అంటే మైనింగ్ 2 ఎకరాలు పర్మిషన్ ఇస్తే 10 ఎకరాలు అక్కడ మైనింగ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని పత్రికా విలేకరులు మీరు కూడా మనం పార్టీలు ఏదైనా మనకు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కొండలు తవ్వటం వల్ల రేపు ఏదైనా విపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ గ్రామాలు మనమే. రేపు ఏదైనా ఏలేశ్వరం ప్రాజెక్ట్కి ఏదైనా ఎఫెక్ట్ అయితే అల్టిమేట్ నష్టపోయేది మనమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత సీరియస్గా ఆ ఇష్యూస్ మీద మీరు పోరాటం చేయాలని, ఈ పోరాటానికి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసి ఎం చలపతి గారు హైకోర్టు లాయర్ గారి సన్మాన సభ సందర్భంగా చాలా పత్రికా ప్రకటన ఈ యొక్క ఏలస్వ మండలంలో ఉండేటువంటి సమస్యల మీద తెలియపరచడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించినటువంటి మన కిషోర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎం చలపతి గారికి, అలాగే పాల్ గారికి, అలాగే గొంపు శివ గారికి, అలాగే గండేటి నాగమణి గారికి, అలాగే ఆకలపాడు సోమరాజు గారికి, మన దాడిశెట్టి ఏరబాబు గారికి, ఈ యొక్క మన ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి తిరుమలి, ఏలేశ్వరం, రాయవరం, వంతాడ, అలాగే జయన్నవరం, పరింతడక, ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క సిపిఎంఎల్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు అందరికీ కూడా మన సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. ప్రధానంగా ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక 8 సంవత్సరాల నుండి ప్రజా పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం. ఇళ్ల స్థలాల సమస్య మీద వైఎల్సీ భూమిని 9 ఎకరాల 19 సెంట్లు చట్టపరంగా మేము అడుగుతూ ఉంటే అక్కడ ఆ వైఎల్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు సుమారుగా ఇంచుమించు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు పేదలకు ఇళ్ళలు లేవు ఏలసరానని అడుగుతూ ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో పుట్టదాఖలు చేస్తానే ఉన్నారు. వైఎల్సీ భూమి మీద మాకు ఇప్పించండి అని హైకోర్టుని ఆర్డర్ తెచ్చుకుని చట్టపరంగా మేము ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వం టైంలో మేము రైతుల దగ్గర భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఎకరం 40 లక్షల రూపాయల చొప్పున రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి సెంటు చొప్పున మా 240 మందిలో వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకి 62 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మిగతా లబ్ధిదారులకి ఎవరికి కూడా ఎవరు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. జగనన్న ప్రభుత్వంలో జరగరానన్ని అవినీతి పనులు, అవినీతి అంతా స్కామ్లు అంతా జరిగి ఇళ్ల స్థలాల విషయంలో. మరో పక్క ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్డి గన్నవరంలో మాజేటి వారి సీలింగ్ భూమిని 25 సెంట్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రెవెన్యూ వాళ్ళు భూస్వాములతో కుమ్మక్కైపోయి కాలేపం చేస్తూ ఈ వేటకి కూడా సర్వే చేసి ఆ భూమి అప్పచెప్పలేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాదు, తెలుగుదేశం కాదు, ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు.
మరో పక్క